హాయ్ స్టూడెంట్స్, ఐగన్ వెక్టర్స్ అండ్ వాల్యూస్ మీద వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను, చూద్దాం. ఫైండ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ or latent roots of a matrix A equal to 2 0 4 0 6 0 4 0 2. Okay, and find the corresponding eigenvectors. సో ఇక్కడ చూడండి, క్యారెక్టరిస్టిక్ రూట్స్ అండ్ లాటెంట్ రూట్స్ అన్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐగన్ వాల్యూస్ అండి. సో ఫైనల్గా ఈ క్వశ్చన్లో మనల్ని అడిగింది ఏంటండి, ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. So characteristic roots is nothing but eigenvalues and latent roots is nothing but eigenvalues. So given A equal to 2 0 4 0 6 0 4 0 2. సో మనం ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి కదా. సో ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ det of A minus lambda I equal to 0. So what is A? 2 0 4 0 6 0 4 0 2 is minus, this is 3/3 order అండి. సో lambda into 3/3 ఆర్డర్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. 1 0 0 0 1 0 0 0 1 ఈక్వల్ టు 0. సో నౌ లాంబ్డాని లోపలికి ఇంటూ చేస్తే 2 0 4 0 6 0 4 0 2 is minus lambda 0 0 0 lambda 0 0 0 lambda. So this is equal to 0. So minus format raste 2 minus lambda 0 minus 0 0 4 minus 0 4 0 minus 0 0 6 minus lambda 6 minus lambda 0 minus 0 0 4 minus 0 0 0 minus 0 0 2 minus lambda det equal to 0. సో దీనికి determination find out చేస్తే 2 minus lambda into 6 minus lambda into 2 minus lambda is minus 0 into 0 0. So is minus 0 into is minus 0 into something anything 0. ఓకే, సో ఇక్కడ చూడండి 6 2s 12 6 into lambda minus 6 lambda minus 2 lambda minus into minus plus lambda square equal to 0. ఓకే, 2 minus lambda into, so first lambda square 6 plus 2 minus 8 lambda plus 12 equal to 0. So now 2 into lambda square minus 2 into 8 16 lambda plus 2 12s 24 is minus into plus minus lambda cube minus into minus plus 8 lambda square minus into plus minus 12 lambda equal to 0. So this is equal to first lambda cube highest degree minus lambda cube చూడండి plus 2 plus 8, that means plus 10 lambda square. Next lambda values minus 16 minus 12 minus 28 lambda plus constant 24 equal to 0. సో మైనస్ కామన్ తీస్తే, సో మైనస్ కామన్ తీయలేదు, నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. 1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, -1 + 10 -28 + 24. సో ఇక్కడ 0 అనేది రావడం లేదు, సమ్ వాల్యూ వస్తుంది. సో మనకి సబ్స్టిట్యూట్ చేస్తే 0 అనేది రావాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నా. delta cube minus 10 delta square plus 28
lambda plus 24 equal to 0. సో -24 ఈక్వల్ టు 0. సో చూడండి ఇక్కడ మనకి మైనస్లో రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి 1కి రాలేదు కాబట్టి -1 నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో -1కి కూడా నో ఛాన్స్. సో 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 cube 8 minus 2 square into 4 into 10 40 plus 28 56 minus 24. ఇక్కడ చూడండి 54 plus 6 అంటే 64, 8 plus 40 plus 24 అంటే -64. సో 0 వస్తుంది. సో ఏంటి ఫస్ట్ ఇనీషియల్ రూట్ ఏం తీసుకుంటాం, లాంబ్డా ఈక్వల్ టు 2. సో ఫస్ట్ 0. సో 2 1s 2. సో -8 వస్తుంది. సో 2 1s 2. నో ఇది చూడండి. సో మనం తప్పు చేసాము. ఇక్కడ చూడండి 2 1s 2 కదా. సో -8 వస్తుంది ఇక్కడ. సో 2 8s 16 -16 మీన్స్ -8 వస్తుంది. సో 12 వస్తుంది ప్లస్ 12. 2 12s 24 -24 ప్లస్ 24 0. సో లాంబ్డా ఈక్వల్ టు అనే వాల్యూ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఈక్వేషన్ రాస్తున్నాను. లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ -8 లాంబ్డా ప్లస్ 12 ఈక్వల్ టు 0 తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి 2 6 12. సో రెండింటికి మైనస్ అప్లై చేస్తున్నాను. -2 లాంబ్డా -6 లాంబ్డా ప్లస్ 12 ఈక్వల్ టు 0. సో మల్టిప్లై చేస్తే ప్లస్ 12 వస్తుంది, ప్లస్ చేస్తే -8 వస్తుంది. ఓకే. సో లాంబ్డాని కామన్ తీస్తే లాంబ్డా -2, -6ని కామన్ తీస్తే లాంబ్డా -2, లాంబ్డా -2ని కామన్ తీస్తే లాంబ్డా -6. సో లాంబ్డా ఈక్వల్ టు 2, 6. ఇక్కడ గమనించండి 2 అనేది 2 టైమ్స్ వచ్చింది. రూట్ అనేది 2 టైమ్స్ వస్తే అప్పుడు మనం ఒక్కసారి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది వెక్టర్స్ వాల్యూస్లో. సో దీస్ ఆర్ ఐగన్ వాల్యూస్. సో నౌ ఐగన్ వెక్టర్స్. సో ఐగన్ వెక్టర్స్ అని ఇప్పుడు మనకు వచ్చిన రూట్స్ 3 ఉన్నాయి కాబట్టి ఐగన్ వెక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్యాపిటల్ X అనే మ్యాట్రిక్స్ కావాలి కదండి. కాలమ్ మ్యాట్రిక్స్, అన్నోన్ కాలమ్ మ్యాట్రిక్స్. మనకి హైయెస్ట్ డిగ్రీ అంటే హౌ మెనీ రూట్స్ ఆర్ దేర్, 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ టేక్ 3 అన్నోన్ వాల్యూస్. ఓకే. కంపల్సరీగా మనం 3 అన్నోన్ వాల్యూస్ తీసుకోవాలి. సో ఒకటి రిపీట్ అయింది కదా అని చెప్పేసి 2 తీసుకోకూడదు. ఓకే. So we have 3 roots, therefore you can take 3 unknown variables. So x equal to small x, small y, small z. So now the matrix form అనేది రాయాలి కదా మనం వెక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. Write in the form of matrix form. A minus lambda I into x equal to 0. సో A minus lambda ఏంటంటే ప్రీవియస్ రాస్తున్నాం కదా ఆల్రెడీ. సో దిస్ వన్ 2 minus lambda 0 0 0 6 minus lambda 4 0 2 minus lambda అది ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో రాసి అన్నోన్స్ XYZ అండ్ కాన్స్టెంట్స్ 0 0 0 వేసుకున్నాను. సో నెక్స్ట్ చూడండి ఈ ఫస్ట్ మనకి ఏమేమి రూట్స్ వచ్చినాయి 2 2 6 కదా. సో 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి 6 చేస్తే సరిపోతుంది. సో 2 -2 0 0 0 6 -2 0 4 0 2 -2. దట్ మీన్స్ లాంబ్డా ప్లస్లో 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను. XYZ ఈక్వల్ టు 0 0 0. సో నౌ 0 0 0 0 6 minus 2 4 0 and 4 0 0. So now clearly సో ర్యాంక్ వచ్చేసి 2 అవుతుంది. సో 2 అన్నోన్స్ కాబట్టి ఓకే. n వచ్చేసరికి 3 అవుతుంది. సో r ఈజ్ లెస్ దాన్ n కాబట్టి ఇట్ హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్.
సో నాన్ ట్రివియల్ సొల్యూషన్ అనగానే మనకి n-r అనేది గుర్తు రావాలి. సో 1 అన్నోన్ వాల్యూ తీసుకోవాలి. సో ఇన్ఫైనైట్ సొల్యూషన్. సో ఈక్వేషన్స్ రాస్తున్నాను చూడండి. సో ఈక్వేషన్స్ xyz. సో 4y = 0 అండ్ 4x నో. సో ఈ వేలో రాయకూడదండి. సో చూడండి, మనకి ఎప్పుడైనా హైయెస్ట్ ఎలిమెంట్స్ ఉన్న రోస్ అప్లో ఉండాలి. అది ఎక్లాన్ ఫామ్ యొక్క రూల్ కాబట్టి నేను R1 ఇంటర్చేంజ్ R3 చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, xyz. సో ఇప్పుడు చూడండి, సో కంపల్సరీ మనము xyz = 0 0 0. సో నౌ చూడండి, సో ఇక్కడ మనకి r is less than n వచ్చింది కాబట్టి సో మనం వాల్యూ తీసుకోవాలి. సో n-r = 3 - 2. సో n = 3, r = 2. Then n-r = the number of independence తీసుకోవాలండి మనం కంపల్సరీ. ఇండిపెండెంట్ సొల్యూషన్స్ = n-2 = 3 n-r means 3 - 2 = 1. సో 1 ఇండిపెండెంట్ వేరియబుల్ కంపల్సరీ తీసుకోవాలి. లెట్ z = k. సో నౌ ఈక్వేషన్స్ అప్లై చేస్తున్నాను. 4x = 0, దట్ మీన్స్ x = 0. 4y = 0, దట్ మీన్స్ y = 0. So now xyz values are now సో 2తో సబ్స్టిట్యూట్ చేస్తే xyz వచ్చేసి 0 0 k వచ్చాయి. ఇప్పుడు λ = 6 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు 2 - 6 0 0 0 6 - 6 0 4 0 2 - 6 అన్నోన్స్ xyz = 0 2 - 6 - 4 0 0 0 0 0 4 0 - 4. సో అన్నోన్స్ xyz = 0 0 0. సో నౌ చూడండి, సో R2 ఇంటర్చేంజ్ R3, ఎందుకంటే హైయెస్ట్ ఎలిమెంట్స్ ఉన్న రోస్ పైన ఉండాలి కాబట్టి వీ కెన్ చేంజ్ ద రోస్. 4 0 - 4 0 0 0 సో = 0. సో నౌ సో క్లియర్లీ ర్యాంక్ ఈజ్ సో r = 2 and n = 3. సో r is less than n అయినప్పుడు ఇక్కడ it has non-trivial solution అయినప్పుడు we can take the n-r value. సో n-r = 1. సో 1 ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకోవాలి ఇక్కడ కూడా మనం. సో లెట్ z = k. సో నౌ ఈక్వేషన్ ఫార్మాట్స్ రాస్తున్నాను. సో ప్రీవియస్ మ్యాట్రిక్స్ నుంచి ఈక్వేషన్ ఫార్మాట్ తీసుకుంటే -4x = 0 అండ్ 4x - 4z = 0 వస్తుంది ఆ 2 ఈక్వేషన్స్. సో -4x = 0 ఈజ్ నథింగ్ బట్ x = 0 అయిపోతుంది అక్కడ. సో నెక్స్ట్ ఈక్వేషన్లో 4x - 4k = 0. సో క్లియర్లీ y = 0. నెక్స్ట్ ఈక్వేషన్లో మనకి x = k వచ్చింది. సో దాన్నే మనం తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు xyz ఏమొచ్చింది, k 0 k ఎట్ λ = 6 దగ్గర.